హలో పిల్లలు, ఈరోజు మనం వివిధ రకాల రవాణాలను గురించి నేర్చుకుందాము. మీరు మీ సెలవులను ఎలా గడుపుతారు? మనలో చాలామంది దూర ప్రాంతానికి పిక్నిక్కి వెళతాం, లేదా వేరే ఊర్లో లేదా నగరంలో ఉన్న బంధువుల ఇంటికో బస్సులోనో, కార్లోనో, ట్రైన్లోనో, లేక విమానంలోనో, లేక ఇంకా ఏదైనా వాహనంలోనో వెళతాము కదా. కానీ బస్సు కానీ, కారు కానీ, ట్రైన్ కానీ లేకుంటే వెళ్ళగలమా? లేదు. కాలినడకన దూర ప్రాంతాలకు వెళ్ళడం సాధ్యం కాదు కనుక మనం ఎక్కడికి వెళ్ళలేము. ఈరోజు వాడబడే రకరకాల వాహనాలను మనం చూస్తే, అంటే అది కారైనా, లేక బస్ అయినా, లేక ఆటో రిక్షా అయినా సరే, వీటన్నిటిలో సాధారణంగా ఉండేది ఏంటి? కరెక్ట్, అవి చక్రాలు. కాబట్టి మానవ చరిత్రలో ముఖ్యమైన ఆవిష్కరణల్లో చక్రాలు కనుక్కోవటం ఒకటి. ఈ చక్రాన్ని కనుక్కోవటం వల్లనే మనము ఈరోజు ఇన్ని రకాల రవాణా సౌకర్యాలు చూస్తున్నాం, వాడుతున్నాం. అయితే మీరు బస్సులు కానీ, కార్లు కానీ లేని ఆ పూర్వకాలంలో మనుష్యులు ఎలా ప్రయాణించేవారు? లేక బరువులు ఒక చోటి నుండి ఇంకో చోటికి ఎలా చేరవేసేవారు అని మీరు ప్రశ్నించవచ్చు. లేక ఒక గుండ్రని వస్తువు దొర్లుతుంది, ఇంకా వస్తువుల్ని ముందుకు తీసుకెళ్తుంది అనే ఒక వింతైన ఆలోచన మనుష్యులకు ఎలా వచ్చింది అని మీరు ప్రశ్నించవచ్చు. సరే, అదంతా ఎలా మొదలైందో చూద్దాం. పూర్వకాలంలో మనుష్యుల జీవనం ఎంతో కష్టంగా ఉండేది. మనుష్యులు కాలినడకన వెళ్ళేవారు, ఇంకా వాళ్ళ బరువులను వాళ్ళ వీపుపై మోసుకెళ్ళేవారు. అందుకని దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోయేవారు. మనుష్యులు ఆ తర్వాత జంతువుల్ని సాధువు చేయటం నేర్చుకున్నారు. వారు గాడిద, గుర్రము వంటి జంతువులను బరువులు మోయటానికి వాడుకునేవారు. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో లేక అడవుల్లో భారమైన వస్తువులను ఏనుగులు, గాడిదలు మోయటం చూస్తాము. మన పూర్వీకులు ఒక చెట్టు మొద్దు కానీ, రాయి కానీ కొండపై నుండి జారిపడటం చూసి ఉంటారు. ఒక వృత్తాకారపు చెక్క ముక్క లేదా రాయి దొర్లుతూ సులువుగా ముందుకు వెళ్ళగలుగుతుంది అని ఒక అభిప్రాయం వచ్చింది. వారు ఒక గుండ్రని మొద్దును కానీ, లేక ఒక రాయిని కానీ చెక్కి మొదటి చక్రం తయారు చేశారు. చక్రాలు ఎందుకు గుండ్రంగా ఉంటాయి కానీ చతురస్రంగా, అంటే 4 ప్రక్కలున్నవిగా ఉండవు ఎందుకో అని ఇప్పుడు అర్థమైందా? ఒక మొద్దు కింద గాని, లేక ఒక చెక్క పలక క్రింద గాని ఈ చక్రాన్ని ఉంచితే బరువైన వస్తువులు ఆ చెక్క పలకపై మోసుకెళ్లడం సులభం అని గ్రహించారు. ఆ విధంగా మొట్టమొదటి బండి చేయబడింది. నెమ్మదిగా వారు క్రమక్రమంగా చక్రాన్ని మెరుగుపరిచారు. పురాతన చక్రాలు బరువైన రాళ్లతో గాని, లేక చెక్క మొద్దులతో గాని చేసేవారు. అవి పూర్తి గుండ్రంగా ఉండేవి కాదు. ఆ తర్వాత మనుష్యులు క్రమంగా పూర్తి గుండ్రంగా ఉన్న చక్రాలను చెక్కలతో చేయగలిగారు. ఆ తర్వాత సన్నని పుల్లలతో చక్రాలు చేయబడ్డాయి. అవి తేలికగా ఉండి ఎక్కువ కాలం మన్నేదిగా ఉండేవి.
జంతువులతో ఈడ్వబడే బండ్లు, రథాలు వాడి భారమైన బరువులను ఎక్కువ దూరాలకు తీసుకువెళ్ళగలిగేవారు. ఈ రోజుల్లో అయితే భారీ ఏనుగు లాంటి ఏ రకమైన బరువునైనా మోసుకువెళ్ళే పెద్ద ట్రక్కులు లేదా ట్రైన్లకు ఉండే చక్రాలు లాంటి చక్రాలు ఉన్నాయి. అయితే మన పూర్వీకులు మొద్దులు లేదా పెద్ద కొమ్మలు నీటిలో తేలటం చూసి ఉంటారు. చక్రాలు నేల మీద తిరుగుతాయి కదా, మరి నీటి సంగతేంటి? అప్పుడు వారికి తేలే మొద్దులపై నదిని దాటొచ్చు కదా అని ఒక తలంపు వచ్చింది. అప్పుడు వారు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోకుండా ఉండేందుకు, ఇంకా వారితో పాటు వారి బరువులను కూడా మోయటానికి అనువుగా చెట్టు తొర్రలను వాడేవారు. ఆ విధంగా చెట్టు తొర్రలను ఉపయోగించి చిన్న చిన్న పడవలు చేసేవారు. ఇంకా నీళ్ళలో చేపలు త్వరగా ఎక్కువ ప్రయాస లేకుండా ఈదటం చూసి మన పూర్వీకులు పడవలను చేప ఆకారంలో చేస్తే, అంటే పడవ త్వరగా ప్రయాణించటానికి అనువుగా పడవ రూపకల్పన జరిగింది. చాలా చెక్క పలకలను ఒకదానికొకటి జత చేసి ఒక మంచి పడవను తయారు చేయడం ఎలాగో వాళ్ళు నేర్చుకున్నారు. అలాగూ వాళ్ళు చెక్క పలకలతో పెద్ద ఓడలను తయారు చేశారు. సముద్రంలో దూర ప్రయాణాల కొరకై తెరచాపలున్న ఓడలను కూడా తయారు చేశారు. ఈ అందమైన ఓడ పేరు క్యారవెల్. బాగుంది కదూ. ఆ తరువాత ఆవిరి యంత్రం, అంటే ఇంగ్లీష్లో స్టీమ్ ఇంజిన్ వచ్చింది. జేమ్స్ వాట్ అనే ఇంజనీర్ మొదటి స్టీమ్ ఇంజిన్ను తయారు చేశాడు. ఆ తర్వాత ఆవిరి ఎంత శక్తివంతంగా చేయబడిందంటే అది ఒకే సమయంలో చాలా వాహనాలను ఆపగలిగింది. ఆ విధంగా రైలు ఉద్భవించింది. ఆ తర్వాత సైకిల్స్, మోటార్ సైకిల్స్, ఇంకా ఆటోమొబైల్స్ వచ్చాయి. అలా చక్రము వేగవంతంగా దొర్లుతూనే ఉంది. కాబట్టి మన పూర్వీకుల క్షుణ్ణమైన పరిశీలన చరిత్రనే మార్చివేసింది. ఎగిరే పక్షులను చూసి మనము కూడా వాటిలాగా ఎగురలేమే అని బాధ అనిపిస్తుంది. అందుకే రైట్ సోదరులు 20వ శతాబ్దంలో విమానాన్ని, అంటే ఇంగ్లీష్లో ఏరోప్లేన్ని కనిపెట్టారు. ఆ తర్వాత పక్షుల మాదిరిగానే మనుష్యులు కూడా ఎగరటం మొదలుపెట్టారు. ఇప్పుడైతే మనుష్యులు రాకెట్లలో భూమి మీద నుండి బయటికి వెళ్ళి చంద్రుణ్ణి చేరుకుంటున్నారు. పక్షులు కూడా అలా వెళ్ళలేవు కదా. ఈరోజుకింతే పిల్లలు. బాయ్ బాయ్.